శ్రీ గురుభ్యో నమః. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తని. శివుని ప్రేమ అనే రత్నాన్ని పొందడం కోసం తన స్తన రత్నాలను బదులుగా ఇచ్చిన అమ్మ. ఇద్దరూ ఇలా ఒకరి వస్తువులను ఒకరు ఇచ్చిపుచ్చుకోవడానికి ఒప్పందం జరిగింది కాబట్టి ఆయా వస్తువులపై పూర్తిగా హక్కు ఉంటుంది, మరొకరికి హక్కు ఉండదు. శివుని ప్రేమ పార్వతికి మాత్రమే. అయ్యవారు ఏకపత్ని వ్రతుడు. అమ్మ స్తనాలు శివునికి మాత్రమే. అమ్మవారు మహాపతివ్రత. శివుని ప్రేమను పొందటానికి తన స్తనాలే ఎందుకు పనంగా అమ్మ పెట్టిందంటే, భర్తే తనలోకి వీర్యరూపంగా ప్రవేశించి పుత్రుడిగా పుత్రికగా పుడతాడు. ఆత్మావై పుత్రనామాసి. భర్త తన ప్రేమనంతా వ్యక్తరూపంలోకి తీసుకురావడానికి తనలోకి ప్రవేశించి పుత్రుడుగా పుత్రికగా పుడతాడు. ఆయన ప్రేమకు ప్రతిగా శిశురూపంగా ఉన్న భర్తకే స్తన్యమిస్తుంది. అయ్య ప్రేమ అమ్మ ప్రేమ కలబోసి ఈ రెంటినీ కలిపి బిడ్డకు పోషణ పదార్థంగా ఇచ్చేదే స్తన్యం. తర్వాత ఎప్పుడో పుట్టబోయే తన కోసమే అమ్మవారి స్తనద్వయాన్ని అయ్యవారు, శివుడే తన బిడ్డగా పుట్టాలని వారి ప్రేమ ఇంకొకరికి దక్కనీయకుండా స్తనాలిచ్చి అమ్మవారు. ఇరువురు అలా ఒప్పందం చేసుకున్నారు. అయినా ఇక్కడ ఒక చమత్కారం ఉంది. శివప్రేమ అనేది ఒక రత్నమే. అమ్మ స్తనద్వయం 2 రత్నాలు. శివునికి మంచి గిట్టుబాటే అయ్యింది. అమ్మని ఎప్పటికీ వదులుకోడు. శివప్రేమ అనే దివ్యమైన రత్నం కోసం భౌతిక స్తనరత్నాలు బదులు ఇస్తే ఏమి అని ఆనందంతో ఈ బేరానికి ఒప్పుకొని శివప్రేమ రత్నాన్ని దక్కించుకుంది అమ్మ. శివప్రేమ ఆధ్యాత్మిక సంపద, అమ్మ స్తనద్వయం భౌతిక సంపద. ఆ ఆది దంపతుల పవిత్రమైన దాంపత్య ఫల సంతానమే ఈ ప్రపంచం. ఇద్దరి కలయిక వల్లనే అవ్యక్తం వ్యక్తమయ్యింది. జీవికి దేహం ఉండాలి, ప్రేమ ఉండాలి. దేహం పార్వతి, ప్రేమ శివుడు.